హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజీరామ్ తెలుగు వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. పొద్దునే ఆకాశం వైపు చూస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉంది కదా, అలాగే ఉండదు. ఇంకొంతసేపు చూసామంటే ఒక 7 అయిందంటే చాలు ఎలా ఉంటుందో అప్పుడు అర్థమవుతుంది. ఈ వీడియో అయితే మార్నింగ్ 6కి అయితే షూట్ చేశాను. ఇప్పుడైతే ఎంత ప్రశాంతంగా ఎంత చల్లగా ఉందో. ఇంకా 7 అయిందంటే చాలు అప్పుడు తెలుస్తుంది ఎండలు ఎలా ఉంటాయో. 3-4 డేస్ నుండి అయితే గమనిస్తున్నాను. ఇన్స్టాగ్రామ్ లో కానీ వాట్సాప్ లో కానీ గమనిస్తుంటే ఎక్కడ చూసినా స్టేటస్లు అయితే పెట్టుకుంటున్నారు వర్షం పడినట్లు. మేముండే ఏరియాలో అయితే వర్షం పడలేదు. కొన్ని ఏరియాల్లో అయితే బెంగళూరులో వర్షం పడుతుంది. మా సైడ్ అయితే ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ 3-4 డేస్ నుండి కొన్ని ఏరియాల్లో వర్షం పడుతుంది కాబట్టి ఈవినింగ్ టైంలో అయితే కొంచెం చల్లగా అయితే గాలి వస్తుంది. టుడే వ్లాగ్ ఏంటంటే నేనైతే ఈ రోజు కుకింగ్ వీడియో చేయాలనుకుంటున్నాను. తమ్నైల్ చూస్తానే మీకు అర్థమైపోతుంది ఏ వంట చేస్తున్నాను. ఇప్పుడు చూడండి 7:30 అలా అవుతుందా, అప్పుడే చూడండి ఎండ ఎలా కనిపిస్తా ఉందో. ఇంకా నేనైతే చెప్పాను కదా కుకింగ్ వీడియో చేస్తున్నానని. కుకింగ్ కోసం అయితే ఇంకేం చేస్తున్నామంటే ఫిష్ కర్రీ చేయాలనుకుంటున్నాము. ఇంకా అందుకోసం ఇంకా మా రామ్ నేనైతే బయట వెళ్తున్నాము ఫిష్ తీసుకురావడానికి అయితే. ఇంకా మేమైతే చేపల కోసం అయితే మార్కెట్ కి అయితే వెళ్తున్నాము. మార్కెట్ కి వెళ్లే ముందే నేను అంతా మసాలా అంతా రెడీ చేసి పెట్టేసి వెళ్తున్నాను. మళ్ళీ వస్తూనే అయితే చేపల కూర అయితే చేసుకోవచ్చు. ఈ ఎండలకు అవుట్ సైడ్ వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి వర్క్ చేసుకోవాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. ఇంటికి వస్తానే నీరసంగా అయిపోతుంది. ఇంకా అందుకే నేనైతే ఇంట్లో వర్క్ అంతా చేసేసి ఇంకా మేమైతే ఫిష్ తీసుకురావడానికి అయితే బయలుదేరుతున్నాము. ఈ వీడియో అయితే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుంది, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇంకా మేమైతే ఇంకా చేపలు కొనడానికి అయితే ఫిష్ మార్కెట్ కి అయితే వెళ్తున్నాము. ఇంకా వెళ్లే దారిలో అయితే ఇట్లా రోడ్ సైడ్ అయితే చేపలు పెట్టుకుని ఉన్నారు. ఇంకా ఇక్కడ వీళ్ళైతే పల్లెల నుండి అయితే చేపలు తీసుకొని వచ్చారు. చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. ఇంకా మనమైతే మార్కెట్ లో తీసుకున్నామంటే ఐస్ లో పెట్టేసింటారు. టేస్ట్ కూడా అంత బాగా అనిపించవు. ఇంకా మేమైతే ఇక్కడే తీసుకుందాం అని చెప్పి ఇంకా వెళ్తున్నాము. ఇంకా వీళ్ళ దగ్గర అయితే చేపలు అయితే చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. అంతేకాకుండా చిన్న చేపలు ఉన్నాయి, రొయ్యలు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే. ఇంకా నేనైతే చిన్న చేపలు చూస్తానే ఇంకా చిన్న చేపలు అయితే తీసుకుందాం అనుకున్నాము. కానీ వీళ్ళైతే క్లీన్ చేసి ఇవ్వరంటే ఇంకా మనం అయితే ఇంటికి తెచ్చుకొని క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు తీసుకొని పోయి చిన్న చేపలు ఇంటి దగ్గర క్లీన్ చేయాలంటే చాలా లేట్ అయిపోతుంది. ఇంకా మేము అందుకని ఇంకా ఇక్కడ పెద్ద చేపలు ఉన్నాయి కదా, వాటిని ఏమంటారో తెలియదు, బంగారు తీగలో లేకుంటే కట్ల చేపలు అంటారు. వాటిలో అయితే ఒకటైతే తీసుకున్నాము. 2.5 kg అయితే వచ్చింది. ఇంకా అంతేకాకుండా వీళ్ళ దగ్గర అయితే ఫంగస్ చేప కూడా ఉంది. ఫంగస్ అయితే చాలా బాగుంటుంది. మేము ఎక్కువగా తీసుకునేది ఫంగస్ తీసుకుంటాము. ఇంకా మేమైతే ఎప్పుడు తీసుకున్నా ఫంగస్ చేపే తీసుకుంటాం కాబట్టి ఈసారి అయితే వేరే చేంజ్ చేస్తామని చెప్పి ఇంకా ఈ చేపను అయితే తీసుకున్నాము. అట్లా చేప ఏమో అనుకుంటాను, ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటాయి టేస్ట్ అని. ఇంకొక చెప్పాలంటే ఈ చేపలు అయితే మనం నైట్ లో చేసి పెట్టి మార్నింగ్ తిన్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా. ఫంగస్ చేప అలా కాదు, మనం చేసిన వెంటనే కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అంత బాగుంటుంది. అందుకే మేము ఎప్పుడు ఫంగస్ నే తీసుకుంటాము. ఇంకా ఇక్కడైతే ఏవో పక్కి చేపలు అలాంటివి కూడా చాలా ఉన్నాయి, చాలా రకాలైతే. ఇక్కడ బెంగళూరులో అయితే ఇలా ఫిష్ అయితే కొనుక్కుంటున్నాం. మా ఊరికి పోయామంటే మా ఊరు దగ్గర ఏర్ అయితే ఉంది కదా, అసలు చేపలు కొనుక్కునే అవసరం లేదు. ఇప్పుడైతే వాటర్ అంతా అయిపోయింది కదా, ఎక్కడ చూసినా చేపలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయంట. వాటర్ అయిపోతే చేపలు ఎలా ఉంటాయి అనుకుంటున్నారా, అక్కడక్కడ చిన్న చిన్న గుంతల్లో అయితే వాటర్ అయితే నిలిచిపోతాయి కదా, వాటిల్లో అయితే చేపలు ఉంటాయి. చిన్న చేపలు కూడా చాలా ఎక్కువ దొరుకుతున్నాయంట. అమ్మ వాళ్ళు కూడా చెప్తానే ఉన్నారు చేపలు అయితే చాలా దొరుకుతున్నాయి, ఇక్కడికి రండి అని. మేమే వెళ్ళట్లేదు. ఇక్కడ బెంగళూరులో అంటే 1 వీక్ ఒకసారి అయినా లేకుంటే 2 వీక్స్ ఒకసారి ఈ చేపలు అయితే తెచ్చుకుంటాము. అదే ఊరికి పోయినామంటే అసలు చేపల మీద ఇంట్రెస్ట్ పోతుంది, అంత ఎక్కువ దొరుకుతుంటాయి, ఎప్పుడూ చేపలే ఉంటాయి. ఇంకా మేము తీసుకున్న ఫిష్ అయితే ఇక్కడైతే ఇంకా క్లీన్ అయితే చేసేసారు, ఇప్పుడు కట్ చేస్తున్నారు. ఇక్కడ టౌన్ లో అయితే చేపలు రుద్దే ప్రాసెస్ అయితే వేరేగా ఉంటుంది. బ్రష్ తీసుకొని దానిపైన పొరుగు అంతా తీసేసి ఇంకా నెక్స్ట్ వచ్చి అలాగే కట్ చేస్తారు. మా పల్లెల్లో అయితే అలా కాదు, చేపల పైన అయితే ఫస్ట్ బూడిద వేసేస్తారు, మళ్ళీ ఆ చేపను అయితే బండకేసి రుద్దుతారు. తెల్లగా వస్తాయి చేపలు అయితే, ఎంత వైట్ గా వచ్చేస్తాయి, అంత క్లీన్ గా వస్తాయి. అలా చేసుకుంటేనే పల్లెల్లో వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారు. మనం అనుకుంటాము పల్లెల్లో నివసించే వారి ఆహారపు అలవాట్లు గాని పద్ధతులు గాని పాతకాల పద్ధతులు అనుకుంటాము, కానీ అవి ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇంకా మనం టౌన్ లో గానీ సిటీలో గానీ అంత మోడర్న్ గా చేస్తా అంటాం, మనకు వచ్చే రోగాలు కూడా అలానే మోడర్న్ గానే వస్తాయి. ఇంకా ఇక్కడైతే ఫిష్ ని అయితే కట్ చేస్తున్నారు. మేము ఇంకా ఫిష్ అయితే 2.5 kg అయితే తీసుకున్నాము. ఇంకా వేస్ట్ అంతా పోయేసరికి ఇంకా 2 kgకి ఇంకా తక్కువే అయితే వచ్చింది. ఇంకా మేము తీసుకున్న ఫిష్ని అయితే కట్ చేసి ఇచ్చేసారు. ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతున్నాం ఇప్పుడైతే. ఈ సమ్మర్లో
దారిలో అయితే పల్లెలకు వెళ్ళామంటే ఎక్కడ చూసినా చీమ చింతకాయలు అయితే అమ్ముతుంటారు. ఇక్కడ మాకైతే మేము ఇంటికి వెళ్ళే దారిలో అయితే ఇక్కడ పనసకాయ తొన్నలు కానీ చీమ చింతకాయలు అయితే ఎక్కువ అమ్ముతుంటారు. మేము ఎప్పుడైనా కావాలనిపిస్తే ఇక్కడికే వచ్చి తీసుకుంటుంటాను నేనైతే. చీమ చింతకాయలు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, నాకైతే చాలా ఇష్టము. మీకు ఎప్పుడైనా చీమ చింతకాయలు ఎక్కడైనా అమ్ముతుంటే ఒకసారి అయితే తీసుకొని తిని చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. కానీ చీమ చింతకాయలు తీసుకునేటప్పుడు అయితే గ్రీన్ కలర్ లో ఉండేటివి అయితే తీసుకోకూడదు, పచ్చగా ఉండేటివి అయితే తీసుకోకూడదు, రెడ్ కలర్ గా ఉంటాయి. అలాంటివి అయితే తీసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. కానీ ఇప్పుడు సమ్మర్ లో మాత్రమే దొరుకుతాయి చీమ చింతకాయలు. ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క ఫ్రూట్స్ అయితే వస్తుంటాయి, సీజనల్ బట్టి ఫ్రూట్స్ వస్తుంటాయి కదా, అలాంటివంతా మనకైతే దొరికాయి అంటే తీసుకోవాలా. సీజన్ బట్టి వచ్చే ఫ్రూట్స్ అయితే మనం అయితే మిస్ చేసుకోకూడదు, చాలా హెల్త్ కి అయితే చాలా మంచిది ఉంటుంది. ఇప్పుడు టైం అయితే 8:30 లేదా 9 అవుతుంది. ఇప్పుడే చూడండి ఎండలు అప్పుడే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా మేము వెళ్లే దారిలో అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇక్కడ సైడ్ లో చూసామంటే వంకాయలు అయితే అమ్ముతున్నారు. వీళ్ళైతే పొలాల నుండి అప్పుడే తెచ్చి అమ్ముతుంటారు, చాలా ఫ్రెష్ గా ఉంటాయి. ఇంకా ఇక్కడ చూసామంటే ఇవైతే తెల్ల వంకాయలు కానీ కూరకైతే చాలా టేస్ట్ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇంకా మేమైతే తీసుకుందాం అని చెప్పి ఇంకా ఇక్కడైతే ఆగాము. ఇక్కడికైతే ఈవినింగ్ టైంలో వచ్చామంటే కూరాకులు కూడా చాలా ఫ్రెష్ గా ఉంటాయి. వీళ్ళు పొలాల దగ్గర నుండి నేరుగా ఇక్కడికి తీసుకొని వచ్చి అమ్ముతుంటారు, కూరగాయలు గానీ కూరాకులు గానీ. మేము ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో ఇలా వచ్చామంటే వెజిటేబుల్స్ గానీ కూరాకు కానీ మేమైతే ఇక్కడ కంపల్సరిగా అయితే తీసుకొని వెళ్తాము. ఇంకా ఇక్కడ వంకాయలు అయితే చాలా ఫ్రెష్ గా ఉన్నాయి కదా, ఇంకా 1 కేజీ తీసుకుందాం అనుకుంటే వాళ్ళు కేజీ లెక్కన ఇవ్వట్లేదు, ఇట్లా ఉడ్డల్లాగా పెట్టేశారు. ఇంకా అవైతే తీసుకుంటున్నాను. ఒక ఉడ్డ వచ్చి 20 రూపీస్ అని చెప్పారు. ఇంకా నేనైతే వంకాయలు తీసుకొని ఈమెకైతే ఇంకా 20 రూపీస్ అని చెప్పారు కదా, ఇంకా 100 రూపీస్ అయితే ఇచ్చాను. ఇంకా చేంజ్ లేదంట. ఇంకా ఆమె అయితే 100 రూపీస్ తీసుకునిందా, అంతా మొత్తం వెతుక్కునింది, ఎక్కడ చేంజ్ దొరకలేదంట. ఈ ఆన్లైన్ లో పేమెంట్ చేసేది వచ్చినప్పటి నుండి చేంజ్లకి అయితే కరువు అయిపోయినట్టు ఉంది. ఇంకా సరే అని చెప్పి మా రామ్ని అయితే ఇంకా ఫోన్ పే చేయమని చెప్పేశాను. ఇంకా మేమైతే ఈ రోజు ఫిష్ కర్రీ చేస్తున్నాం కదా, ఫిష్ కర్రీ చేసేటప్పుడు అరిటాకులో తిన్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా. ఇక్కడైతే మాకు దగ్గరలో అయితే ఒక షాప్ అయితే ఉంది, ఆ షాప్ లో ఎప్పుడు అయితే అరిటాకులు అయితే అమ్ముతుంటారు. ఇంకా అక్కడికైతే వచ్చేసాం. మేము ఇక్కడికి షాప్ ముందుకి వచ్చేటప్పుడు అయితే ఆకులు అయితే ఒక 2-3 ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. ఇంకా తీసుకుందామని చెప్పి ఇక్కడికి బండి దిగామా, ఆ లోపే ఇంకా ఒక అతను వచ్చిండు, 2 ఆకులు ఏమో తీసుకొని వెళ్ళిపోయారు. అయ్యో ఇంకా ఒకటే కదా ఏం చేయాలనుకుంటే మళ్ళీ అతను తీసుకొచ్చి పెట్టేశారు. అమ్మయ్య పోనీలే అనుకున్నాను నేనైతే, నాకైతే 3 ఆకులు దొరికాయని. ఇంకా నేను అక్కడికి వెళ్ళేసరికి ఒక ఆకు ఉంది అని చెప్పాను కదా, 1 కాదు 2 ఏమో ఉన్నాయి, ఒక ఆకు అయితే చినిగిపోయింది. ఇంకా మళ్ళీ అతను నెక్స్ట్ తెచ్చి పెట్టేసరికి సరే అని చెప్పి ఇంకా తీసుకున్నావు. ఒక్కొక్క ఆకు అయితే 10 రూపీస్ పడింది. ఇంకా 3 అయితే తీసుకున్నాను. ఇంకా అంగల్ లోపలికి వెళ్ళి చూసాను, అక్కడైతే ఎన్ని ఆకులు పెట్టారో. అయ్యో నేను ఇక్కడ ఉన్నవే ఆకులు అనుకున్నాను, లోపలైతే చాలా ఉన్నాయి. ఇంకా మేము వెళ్లే దారిలో అయితే ఇంకా ఇంట్లో అయితే కొత్తిమీర అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడ చూసామంటే మొత్తం అంతా ఆకుకూరలు అయితే అమ్ముతున్నారు. ఇంకా కొత్తిమీర కూడా ఇక్కడ దొరుకుతుంది. ఇంకా కొత్తిమీర అయితే కొద్దిగా తీసుకొని వెళ్దామని ఇంకా ఇక్కడైతే ఆగి తీసుకుంటున్నాము. ఇక్కడైతే ఒక ఆకుకూర కనిపిస్తుంది కదా, బెంగళూరు వాళ్ళైతే ఇవైతే ఈ ఆకుకూరను అయితే చాలా ఇష్టంగా తింటారు. దాని పేరు ఏంటో తెలియదు కానీ ఒకసారి అయితే తీసుకొని వచ్చాను నేనైతే. కందిపప్పు ఈ ఆకుకూర వేసి అయితే పప్పు చేశాను. అసలు నాకైతే టేస్ట్ అయితే నచ్చలేదు, అదేదో ఒక రకమైన స్మెల్ వస్తుంది ఆకుకూర అయితే. ఇక్కడ వాళ్ళైతే బెంగళూరు వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా మేమైతే కొత్తిమీర తీసుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతున్నాము. ఇంకా మేమైతే అవుట్ సైడ్ వెళ్ళి ఇంకా ఇంటికి వచ్చేసరికి టైం అయితే 10 అవుతా ఉంది. ఈ 10కి బయట అయితే ఎండ అయితే ఎంత ఎక్కువ ఉందో, మా ఫేస్ లో అయితే వాడిపోయాయి. బయట వెళ్ళేటప్పుడు అయితే చాలా హ్యాపీనే అనిపిస్తుంది. ఆ ఎండలకు తిరిగి ఇంటికి వచ్చేసరికి అయ్యో బయట వెళ్ళకుండా ఉండింటే సరిపోయిండు, ఇంట్లోనే ఉండింటే బాగుండు అనిపిస్తుంది. అందుకే నేనైతే ముందుగానే ఆలోచించి ఇంట్లో వర్క్ అంతా చేసుకొని వచ్చేసాను. ఇంకా ఫిష్ కర్రీ కూడా మసాలా అంతా రెడీ చేసి పెట్టవచ్చాను. ఇంకా ఇప్పుడు వెళ్ళి రైస్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మసాలా ఎట్లా ప్రిపేర్ చేసి పెట్టాను కాబట్టి ఇంకా ఫిష్ ని అయితే క్లీన్ చేసుకొని ఇంకా కూర అయితే చేసుకునేయచ్చు, కొంచెం ఈజీనే అనిపిస్తుంది.
ఇంకా నేనైతే వంకాయలు తీసుకొని వచ్చాను కదా, ఆ వంకాయలు అయితే ఇలా ఉన్నాయి. ఈ వంకాయలు చూస్తా ఉంటే ఎలా ఉన్నాయనుకో పచ్చి టమాటాలు ఉంటాయి కదా, సేమ్ అలానే ఉన్నాయి. ఆ వంకాయలు అయితే ఇలా తీసుకొని చూస్తున్నాను. పచ్చి టమాటాలు ఎలా గట్టిగా ఉంటాయి, సేమ్ అలాగే ఉన్నాయి పచ్చి టమాటాలు లాగానే. ఇవి టేస్ట్ ఎలా ఉంటాయో తెలీదు. మా సైడ్ తెల్ల వంకాయలు దొరుకుతాయి కానీ మరి ఇంత గట్టిగా ఉండే కాయలు అయితే కాదు. ఇవి అయితే తెల్ల వంకాయల్లోనే కొత్త రకం వంకాయలాగా అనిపిస్తున్నాయి. ఇంకా ఇవి కూడా ఇప్పుడే కూర చేస్తాను. ఫిష్ కర్రీ అయిపోయినాక ఇంకా ఇవి కూడా కూర చేస్తాను. ఇంకా మేమైతే ఇంటికి వస్తాను కొంచెం అయితే వాటర్ తాగి కొంచెంసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము. ఇంకా రెస్ట్ తీసుకున్న తర్వాత అయితే ఇంకా నేనైతే రైస్ అయితే కడిగి పెట్టేస్తాను స్టవ్ పైన. ఇంకా రైస్ అయితే ఉడుకుతా ఉంది. ఇంకా ఫిష్ కర్రీ చేస్తున్నాను కాబట్టి రాగి ముద్ద చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడైతే రైస్ మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడైతే రాగి పిండి అయితే యాడ్ చేయాలి. రాగి పిండి యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 minutes వరకు అలా ఉండి నెక్స్ట్ ఇంకా సంగటి కట్టుతో అయితే మొత్తం అంతా కలుపుకుంటే సరిపోతుంది. ఇంకా ఆ లోపు అయితే ఫిష్ ఫ్రై కూడా చేయాలనుకుంటున్నాను. ఇంకా ఫిష్ ఫ్రై కోసం అయితే ఇంకా 5 pieces అయితే తీసుకున్నాను. ఇంకా మేము ఇద్దరమే కాబట్టి సరిపోతుంది. ఇంకా ఫిష్ ఫ్రై చేయాలంటే ఇంకా ఫస్ట్ అయితే మసాలా అంతా కలిపి పెట్టుకోవాలి కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చి మిర్చి పౌడర్ అయితే వేసాను. నెక్స్ట్ ధనియా పౌడర్ వేసాను. ఆయిల్ యాడ్ చేశాను. ఇంకా లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేయాలి. లెమన్ జ్యూస్ వేసిన తర్వాత అయితే ముక్కలు అంతా బాగా కలిపి పెట్టుకోవాలి. చేప ముక్కల్ని మసాలాలో బాగా కలుపుకున్న తర్వాత అయితే 1 hour అయితే పక్కన పెట్టుకోవాలి. ఇలా చేసామంటే మసాలా అంతా చేప ముక్కలకి అయితే చాలా బాగా పడుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చేప ముక్కలను అయితే మసాలాలో బాగా కలిపి పక్కన పెట్టేసాము. ఇంకా రాగి పిండి వేసి 2 minutes అవుతుంది కదా. ఇప్పుడైతే సంగటి చేసే కట్టి ఉంటుంది కదా, దాంతో అయితే ఇలా బాగా కలుపుకోవాలి. ఇంకా మేమైతే ఎప్పుడైనా నాన్ వెజ్ చేసామంటే ఇలా సంగటి అయితే చేసుకుంటాము. ఇంకా ఈ రోజు ఫిష్ కర్రీ చేస్తున్నాం కాబట్టి ఫిష్ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే స్టార్టింగ్ లో అయితే రైస్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా మా రామ్ అయితే ముద్ద చేయమన్నారు. ఇంకా అందుకే చేస్తా ఉన్నాను. ఇంకా నేనైతే రైస్ లో అంతా రాగి పిండి వేసాం కదా, అదంతా కలిపి అయితే నేను పెట్టేశాను. ఇంకా మా రామ్ అయితే ముద్ద నేను చేసేస్తానులే, ఇంకా నీకేమైనా వర్క్ ఉంటే అది చేసుకో అని చెప్పారు. ఇంకా మా రామ్ అయితే ఇక్కడ ముద్ద చేస్తూ అన్నారు. ఇంకా మా రామ్ అయితే రాగి ముద్ద చేసి పెడుతున్నారు కదా. ఇంకా వంకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా ఇప్పుడే చేద్దామని చెప్పి ఇంకా వంకాయలు అంతా కట్ చేస్తున్నాను నేను. ఇంకా నేనైతే స్టార్టింగ్ లోనే చెప్పాను కదా, ఈ వంకాయలు అయితే పచ్చి టమోటా లాగా ఉన్నాయని. ఇప్పుడు కట్ చేసేటప్పుడు కూడా సేమ్ అలానే ఉన్నాయి, చాలా గట్టిగా ఉన్నాయి. మనం పచ్చి టమోటాని కోసేటప్పుడు ఎలా సౌండ్ వస్తుందో సేమ్ అలానే ఉంది. కానీ బాగుంటాయో బాగున్నావో ఒకసారి ట్రై చేద్దాం, చూద్దాం. ఊరికి తీసుకొని వచ్చాం కదా, వేస్ట్ ఎందుకు చేయాలని చెప్పి ఇంకా అయితే కట్ చేస్తున్నాను. పచ్చి టమోటా లానే ఉన్నాయి కాయలు అయితే. నేను చూడడం కదా ఇలాంటి కాయలు అయితే ఫస్ట్ టైమే. తెల్ల వంకాయలు ఉంటాయి కానీ ఇలా ఉండవు. ఇంకా నేనైతే వంకాయలు ఇలా కట్ చేసి ఇంకా వాటర్ లో కొంచెం సాల్ట్ వేసి అందులో వేసి పెట్టాను. ఎందుకంటే వంకాయలు నల్లగా అయిపోకుండా ఉంటాయి కదా, అందుకోసము. ఇంకా వంకాయలు కోసి పక్కన పెట్టేశాక ఇంకా ఫిష్ కర్రీ కోసం అయితే ఇంకా స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడైతే ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఆనియన్ అయితే యాడ్ చేశాను. ఆనియన్ అయితే ఇట్లా ఒక 2 minutes వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి టమోటా అయితే యాడ్ చేస్తున్నాను. టమోటా కూడా కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకా కొద్దిసేపు టమోటాను అయితే ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి ఆనియన్, అల్లం వెల్లుల్లి, గరం మసాలా, మెంతులు మిక్సీ పట్టుకొని అయితే ఇంకా ఇప్పుడైతే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఈ మసాలా పేస్ట్ అంతా చేసుకునే ముందు అయితే మెంతులను అయితే కొద్దిగా అయితే దోరగా వేయించుకోవాలా. మెంతులు ఎప్పుడు పచ్చిగా వేయకూడదు, కొద్దిగా దోరగా వేయించుకున్న తర్వాత వేయాలి. నెక్స్ట్ వచ్చి చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడైతే పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఈ మసాలా మొత్తాన్ని తక్కువ మంటలో అయితే ఒక 3 minutes లేదా 4 minutes వరకు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలా. మనం మసాలాని ఆయిల్లో ఎంత బాగా ఫ్రై చేస్తే కూర అంత టేస్ట్ అయితే బాగా వస్తుంది. అంతేకాకుండా తక్కువ మంటలో అయితే మసాలాని ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా ఆయిల్లో మసాలా ఫ్రై చేసేటప్పుడు అయితే ఆయిల్ పైకి వచ్చిందంటే మసాలా అంతా ఫ్రై అయిపోయినట్టు.
ఇంకా నేనైతే చేప ముక్కలను అయితే సాల్ట్ అండ్ లెమన్ జ్యూస్ వేసి అయితే బాగా క్లీన్ చేసి పెట్టాను. ఇప్పుడంతా మసాలా అంతా ఫ్రై అయిపోయింది కదా. ఇంకా ఇప్పుడైతే చేప ముక్కలను అయితే మసాలాలో వేసి ఒక 2 మినిట్స్ లేకుంటే 3 మినిట్స్ వరకు అయితే ఫ్రై చేయాలా తక్కువ మంటలో. ఇంకా నేనైతే చేపల పులుసును అయితే ఇట్లా మసాలాలో అయితే చేప ముక్కలు వేసి ఫ్రై చేస్తాను, లేకుంటే ఇంకొక విధంగా కూడా చేస్తాను. ఫస్ట్ అయితే చేప ముక్కలను అయితే ఆయిల్ లో ఫ్రై చేసుకొని నెక్స్ట్ మసాలా ఫ్రై చేసి అందులో వాటర్ వేసాక ఆ పులుసులో అయితే చేప ముక్కలు వేస్తాను. ఇలాగా చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు. చేప ముక్కలు అయితే పచ్చిగా ఉన్నాయి కాబట్టి ఇలా మనం మసాలాలో ఫ్రై చేసేటప్పుడు అసలు విరిగిపోవు. కానీ ఎక్కువ అయితే ఫ్రై చేయకూడదు. ఒక 2 మినిట్స్ లేకుంటే 3 మినిట్స్ అలా ఫ్రై చేయాలంటే నెక్స్ట్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫిష్ కర్రీని అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే చేస్తారు. నేనైతే ఇలా చేస్తాను. ఒకసారి అయితే ఇలా మసాలా ఫ్రై చేసేసి అందులో చేప ముక్కలు వేసి ఫ్రై చేస్తాను. ఇంకొకసారి అయితే చేప ముక్కలు ఆయిల్ లో ఫ్రై చేసి పక్కన పెట్టుకునేసి నెక్స్ట్ వచ్చి మసాలా ఫ్రై చేసి అందులో వాటర్ పోసి పులుసు లాగా చేసుకొని మళ్ళీ ఈ చేప ముక్కలను అయితే యాడ్ చేస్తాము. నేనైతే ఇట్లా 2 విధాలుగా అయితే చేస్తాను. ఎలా చేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే ఇంకా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసాం కదా, ఇలా స్లోగా అయితే కలుపుకోవాలా. ఇంకా నెక్స్ట్ వచ్చి చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలా. ఇంకా చింతపండు రసం వేసిన తర్వాత అయితే ఇంకొకసారి కలుపుకోవాలా. ఇంకా ఇప్పటి నుండి అయితే చేపల పులుసును అయితే గరిటెతో అయితే కలపకూడదు. ఇలా వీడియోలో చూపిన విధంగా అయితే స్లోగా అయితే కలుపుకోవాలి. ఇంకా చేపల పులుసును అయితే ఇలా కలుపుకున్న తర్వాత అయితే నెక్స్ట్ వచ్చి కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత అయితే ఇంకా సాల్ట్ అంతా సరిపోయిందో లేదో చూసుకొని ఇంకా అయితే మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. అంతే సరిపోతుంది. ఇంకా అప్పుడే నేనైతే వంకాయలు అయితే కట్ చేసి పెట్టేశాను కదా. ఇంకా గుత్తి వంకాయ కూరకైతే మసాలా అంతా ఫ్రై చేసి పెట్టాను. మట్టి కుండలు అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే వంకాయలు అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా మసాలాలో అయితే ఒక 5 మినిట్స్ లేకుంటే 10 మినిట్స్ వరకు తక్కువ మంటలో అయితే ఫ్రై చేసుకోవాలి. చాలా బాగా వస్తుంది. మసాలా కొంచెం ఎక్కువగానే ఉంది కాబట్టి 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. మసాలా కొంచెం డ్రై అయిపోయినట్టుంటే 5 మినిట్స్ వరకు అయితే తక్కువ మంటలో అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వంకాయ కర్రీ కూడా ఇప్పుడే ఎందుకు చేసేస్తున్నాను అంటే వంకాయలు అయితే చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. ఇప్పుడు చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. కానీ ఈ కాయలు అయితే కొంచెం గట్టిగా ఉంటాయని చెప్పాను కదా, వీటి టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలా. ఈ వంకాయలను అయితే కట్ చేసేటప్పుడే టమోటాను కట్ చేస్తే సౌండ్ ఎలా వస్తుంది సేమ్ అలానే వచ్చింది. పచ్చి టమోటా లాగానే అనిపించాయి కాయలు అయితే. ఇంకా నేను ఈ వంకాయలను అయితే గుత్తి వంకాయ కూర అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే మసాలా అంతా ఫ్రై చేసేసాను. కొద్దిసేపు అయితే ఇంకా మూత పెట్టి ఉడికిస్తే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ లేకుంటే ఒక 10 నిమిషాల వరకు అయితే ఇలా ఉడికించుకున్న తర్వాత అయితే నెక్స్ట్ అయితే మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా మధ్య మధ్యలో అయితే కూరని అయితే కొద్దిగా కలుపుతూ ఉండాలి, లేకుంటే మాడిపోతుంది. అది కాకుంటే ఇది మట్టి కుండు కదా, అందుకే చెప్తున్నాను. ఇంకా నేనైతే నెక్స్ట్ వాటర్ యాడ్ చేసి చింతపులుసు అయితే యాడ్ చేసి ఒక 5 మినిట్స్ వరకు అయితే ఉడికించాను. మట్టి కుండలు కాబట్టి తొందరగానే ఉడికిపోయింది. ఈ వంకాయలు అయితే అసలు ఉడకవేమో అనుకున్నాను, చాలా మెత్తగా ఉడికిపోయాయి. ఇంకా టేస్ట్ అయితే చూడాలా. ఇంకా నేనైతే చేపలు తెచ్చిన వెంటనే చేపలంతా బాగా క్లీన్ చేసేసి మసాలా అంతా పట్టించి అప్పుడే పెట్టాను కదా. ఇప్పుడైతే ఇంకా ఫ్రై చేద్దామని చేస్తున్నాను. ఆయిల్ అంతా వేడైంది. ఇంకా నేనైతే ఫిష్ ఫ్రై కోసం అయితే 5 పీసెస్ అయితే తీసుకున్నాను. ఇంకా మాకైతే సరిపోతాయి. ఇంకా ఒకేసారి 5 పీసెస్ వచ్చి పెను మీద అయితే పెట్టేశాను. మనం ఇలా పెట్టిన తర్వాత అయితే దానిపైన ప్లేట్ పెట్టుకున్నామంటే కొద్దిగా ఉడుకుతుంది, చాలా బాగుంటుంది. కొంతమంది అయితే అలాగే ఫ్రై చేస్తారు. ఇలా ప్లేట్ పెట్టి చేస్తామంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. ఇంకా ఈ సైడ్ చూసామంటే ఫిష్ కర్రీ అయితే ఉడుకుతా ఉంది. ఇంకా కొద్దిసేపు అయితే ఉండాలా. ఇంకా ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత అయితే ప్లేట్ ఓపెన్ చేసి ఇంకా చేప ముక్కలను అయితే తిప్పాలా, లేకుంటే మాడిపోతుంది.
ఇంకా ఇప్పుడైతే చేప ముక్కలు అయితే చాలా బాగా ఫ్రై అయిపోయాయి. ఇంకా ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఇంకా మేమైతే అరటాకులు అయితే 3 తీసుకొని వచ్చాను కదా, ఇంకా ఒక ఆకులో అయితే ఇంకా ఫిష్ ఫ్రై అయితే వేస్తున్నాను. ఇంకా 2 ఆకులు అయితే ఉన్నాయి కదా, ఇంకా మాకు అన్నం తినడానికి అయితే సరిపోతాయి. ఫిష్ ఫ్రై చూడండి ఎంత బాగా వచ్చిందో, చూస్తుంటేనే ఇంత బాగుంది, ఇంకా తింటే ఎంత బాగుంటుందో కదా. చాలా బాగా వచ్చింది ఫిష్ ఫ్రై అయితే. అది కాకుండా అరటాకులో వేసుకొని తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అరటాకు ఫ్లేవర్ కూడా ఈ చేప ముక్కలకి తగిలిందనుకో చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా ఇప్పటికైతే చేపల ఫ్రై కూడా అయిపోయింది. ఇంకా అప్పుడే రాగి ముద్ద చేసి పెట్టేశాను, చేపల కూర చేసి పెట్టేశాను. ఇంకా ఇప్పుడైతే ఇంకా తినాలా. ఇంకా మా రామ్ అయితే కూర్చొని ఉన్నాడు తినడానికి అయితే. ఇంకా ఫస్ట్ అయితే మా రామ్కి అయితే పెట్టిచ్చేస్తాను, మళ్ళీ నేను తింటాను. ఇంకా రామ్ అయితే ఇవి ఆనియన్స్ అంతా కట్ చేసేసారు. ఇంకా రాగి ముద్ద అయితే నేను ఇంకా ప్లేట్లో తీసుకుని వచ్చి రామ్కి అయితే ఇచ్చాను. ఇంకా ఆకులో అయితే తనే పెట్టుకుంటున్నారు. ఇంకా నేను వీడియో తీస్తా, ఇంకా ఆకులో పెట్టాలంటే కొంచెం కష్టం అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే చేపల కూర అయితే వేస్తున్నాను. ఎంత బాగా వచ్చిందో చూడండి. చేప ముక్కలు కూడా పీసులుగానే ఉన్నాయి, ఎక్కడ విడిపోలేదు. ఎందుకంటే మనం కూర ఉడికేటప్పుడు అయితే గరిటతో ఎక్కువ కలుపుకున్నా, అలాగే కూర పాత్రతో కలిపామంటే ఇలా అయితే వస్తాయి. చేపల పులుసు చూడడానికి అయితే చాలా బాగుంది, మంచి గుమ్మగుమ్మలాడే వాసన అయితే వస్తుంది. ఇంకా తిని చూడాలా. ఇంకా ఈ మేము తీసుకొచ్చిన ఈ చేప అయితే ఇంకా మేము ఎప్పుడు తినలేదు, టేస్ట్ ఎలా ఉందో చూడాలా. ఇంకా మా రామ్ అయితే ఫస్ట్ తింటున్నారు. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు నా వీడియో చూస్తున్నా మీకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ కూడా చేయండి, మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇంకా ఇప్పుడు నేను కూడా అయితే ఇంకా రాగి ముద్ద చేపల పులుసు అయితే తిన్నాను. ఇది ఆఫ్టర్నూన్ తీసిన వీడియో. ఇంకా మార్నింగ్ అయితే గుత్తి వంకాయ కూర చేశాను కదా, ఇప్పుడైతే టేస్ట్ చూద్దామని ఇంకా ఇప్పుడైతే తింటున్నాము. మార్నింగ్ ఇంకా చేపల కూర తిన్నాము కదా, ఇంకా ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయితే ఇంకా గుత్తి వంకాయ కూర అయితే ఒకసారి టేస్ట్ చూద్దామని ఇంకా ఇప్పుడు లంచ్కి అయితే తింటున్నాము. ఇంకా ఈ వంకాయలో ఎలా అంటే నేను చెప్పాను కదా, అవి ఏదో టమోటాలాగా చాలా గట్టిగా పచ్చి టమోటాలాగా ఉన్నాయని చెప్పి. కూర అయితే ఉడికినాక వాటిని చూసామంటే ఎంత స్మూత్ గా ఉడికిపోయాయో, అంత బాగున్నాయి. కూర కూడా చాలా బాగానే వచ్చింది. ఇలాంటి కాయలు మీకు ఎప్పుడైనా దొరికాయంటే ఒకవేళ ట్రై చేయండి. నేను ఫస్ట్ బాగుండవు అనుకున్నాను, కానీ కూర చేశాక చాలా బాగున్నాయి. కాయ కూడా చాలా మెత్తగా వెన్నలాగా అసలు అలా ఉడికిపోయింది, అంత బాగున్నాయి. ఇంకొకసారి ఒకవేళ దొరికాయంటే నేనైతే తీసుకుని వచ్చి ఇంకొకసారి అయితే చేస్తాను. బాగా వచ్చింది వంకాయ కూర కూడా. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, ఒక చిన్న కామెంట్ కూడా చేయండి. ఇంతటితో నా వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ అండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.